కబడ్డీ లీగ్ సీజన్లో భాగంగా ఈరోజు యూపీ యోధా వర్సెస్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ మొదట ఫస్ట్ హాఫ్లో 1 పాయింట్ ఆధిక్యంలో ఉన్నటువంటి జైపూర్ పింక్ ప్యాంథర్స్ చివరిగా వచ్చేతలికల్లా 3 పాయింట్ల తేడాతో 4 పాయింట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో హ్యాట్రిక్ ఓటమిలు చవిచూసింది జైపూర్ పింక్ ప్యాంథర్స్. లాస్ట్ మ్యాచ్ ఓటమి నుంచి తేరుకొని యూపీ యోధా మళ్ళీ విజయం బాట పట్టడమే కాకుండా టేబుల్ పట్టికలో టాప్ 3లోకి చేరుకుంది. అంతేకాకుండా ఈ మ్యాచ్లో ఎవరు ఎలాంటి పర్ఫార్మెన్స్ చేశారు, ఎవరు ఎన్ని రైడ్లు చేశారో ఒకసారి చూద్దాం. మొదటగా మనం మాట్లాడుకుంటే ఈ మ్యాచ్లో యూపీ యోధా 41 రైడ్ చేస్తే జైపూర్ పింక్ ప్యాంథర్స్ కేవలం 40 రైడ్ మాత్రమే చేసింది. అందులో రైడ్ పాయింట్ సాధించింది యూపీ యోధా 15 పాయింట్లు సాధిస్తే జైపూర్ పింక్ ప్యాంథర్స్ 12 పాయింట్లు సాధించింది. టోటల్ టాకిల్ పాయింట్స్ లభిస్తే జైపూర్ పింక్ ప్యాంథర్స్కు 13 లభించాయి, యూపీ యోధాకు 14 లభించాయి. ఆల్అౌట్ రూపంలో ఇరు టీంలు ఒకసారి ఆల్అౌట్ కావడం వల్ల 2 పాయింట్లు లభించాయి. ఎక్స్ట్రా పాయింట్ రూపంలో కూడా ఇద్దరికి సరి సమానంగా 2 పాయింట్లు లభించాయి. టోటల్ సక్సెస్ఫుల్ రైడ్ చూస్తే ఈ మ్యాచ్లో 11 రైడ్లు సక్సెస్ చేసేది జైపూర్ పింక్ ప్యాంథర్స్, యూపీ యోధా 9 చేసేది. అంతేకాకుండా టోటల్ టాకిల్ చూస్తే జైపూర్ 21 చేస్తే యూపీ యోధా 22 చేసింది. అందులో సక్సెస్ అయింది జైపూర్కి 12 అయితే యూపీ యోధాకు 13 అయింది. సిరి 1 సూపర్ టాకిల్ చేశారు. అంతేకాకుండా ఈ మ్యాచ్లో మొదట ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు మనం 19-20 1 పాయింట్ లీడ్తో వెళ్ళింది జైపూర్ పింక్ ప్యాంథర్స్. మ్యాచ్ ముగిసే సమయానికి 33-29 4 పాయింట్ల తేడాతో ఓటమి చవి చూసింది. ఇంకా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చూస్తే జైపూర్ పింక్ ప్యాంథర్స్ నుంచి కెప్టెన్ అయినటువంటి అర్జున్ దేశ్వాల్ ఈరోజు పెద్దగా ప్రభావం చూపడం లేదు. కేవలం రైడింగ్లో 5 పాయింట్లు సాధించగా డిఫెండర్లో 1 ట్యాకిల్ చేయబట్టి వచ్చింది. 3 టచ్ రూపంలో లాగా 2 బోనస్ రూపంలో 1 ట్యాకిల్ రూపంలో వచ్చింది. అలాగే సుజిత్ సింగ్ 1 ట్యాకిల్ పాయింట్ చేశాడు. రీజియా మిర్గేరి 2 ట్యాకిల్ పాయింట్ నమోదు చేశాడు. అలాగే శ్రీకాంత్ యాదవ్ 3 టచ్ పాయింట్స్ నమోదు చేశాడు. నీరజ్ నర్వాల్ ఈ మ్యాచ్లో ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ చేశాడు. అందులో 3 టచ్ రూపంలో లాగా 2 ట్యాకిల్ రూపంలో వచ్చినవి. లక్కీ శర్మ ఈ మ్యాచ్లో అద్భుతంగా ట్యాకిల్ చేశాడు. టోటల్ 4 ట్యాకిల్ పాయింట్ చేస్తే అందులో 1 సూపర్ ట్యాకిల్ ఉంది. అమీర్ హుసేని 1 బోనస్ పాయింట్ సాధించాడు. ఇంకా మనము యూపీ యోధా టీం నుంచి చూస్తే గగన్ గౌడ ఈ మ్యాచ్లో 6 రైడ్ పాయింట్ సాధించాడు. అందులో 3 టచ్ రూపంలో రాగా 3 బోనస్ రూపంలో వచ్చినవి. అర్సు సింగ్ 3 ట్యాకిల్ పాయింట్ నమోదు చేశాడు. అంతేకాకుండా మహేంద్ర సింగ్ 1 ట్యాకిల్ పాయింట్ చేస్తే భవానీ రాజ్పూత్ అద్భుతమైన రైడింగ్ డిపార్ట్మెంట్లో లీడ్ చేశాడు. ఈ మ్యాచ్లో ఏకంగా 8 రైడ్ పాయింట్ సాధించే అందులో 6 టచ్ రూపంలో రాగా 2 బోనస్ రూపంలో వచ్చినవి. అది కాక డిపెండింగ్లో ఇతీష్ 4 ట్యాకిల్ పాయింట్ నమోదు చేశాడు. అలాగే కెప్టెన్ అయినటువంటి సుమిత్ 5 ట్యాకిల్ పాయింట్ చేసి అందులో 1 సూపర్ ట్యాకిల్ ఉంది. ఈ సీజన్లో సెకండ్ హై-5 నమోదు చేశాడు. అంతేకాకుండా తన కెరీర్లో 300 ట్యాకిల్ పాయింట్స్ కంప్లీట్ చేసుకొని మైల్ రీచ్ అయ్యాడు. సురేంద్ర గిల్ 1 బోనస్ పాయింట్ సాధించాడు. అలాగే సాహుల్ కుమార్ 1 ట్యాకిల్ పాయింట్ నమోదు చేశాడు. ఈ గెలుపుతో ఏ టీము ఏ పొజిషన్లో ఉందో ఒకసారి చూద్దాం. మొదటగా మనం ఫస్ట్ ప్లేస్లో హర్యానా స్టీలర్స్ 14 మ్యాచ్లకు గాను 11 విజయాలతో 3 ఓటమిలతో 56 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే యూ ముంబా 13 మ్యాచ్లకు గాను 8 గెలిచి 4 ఓడిపోయి 1 టైతో 45 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. యూపీ యోధా 14 మ్యాచ్లకు గాను 7 గెలిచి 6 ఓడిపోయి 1 టైతో 43 పాయింట్లతో థర్డ్ ప్లేస్కి ఎగబాకింది ఈ విజయంతో. ఫోర్త్ ప్లేస్లో దబాంగ్ ఢిల్లీ 14 మ్యాచ్లకు గాను 6 గెలిచి 5 ఓడిపోయి 3 టైతో 43 పాయింట్లతో ఉండగా ఫిఫ్త్ ప్లేస్లో తెలుగు టైటాన్స్ 13 మ్యాచ్లకు గాను 8 గెలిచి 5 ఓడిపోయి 43 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. పాట్నా పైలట్స్ 13 మ్యాచ్లకు గాను 7 గెలిచి 5 ఓడిపోయి 1 టైతో 42 పాయింట్లతో సిక్స్త్ ప్లేస్లో ఉండగా పూణేరి పల్టన్ 14 మ్యాచ్లకు గాను 6 గెలిచి 5 ఓడిపోయి 3 టైతో 42 పాయింట్లతో సెవెంత్ ప్లేస్లో ఉంది. జైపూర్ పింక్ ప్యాంథర్స్ 14 మ్యాచ్లకు గాను 7 గెలిచి 6 ఓడిపోయి 1 టైతో 41 పాయింట్లతో ఎయిత్ ప్లేస్లో ఉండగా తమిళ్ తలయాస్ 13 మ్యాచ్లకు గాను 5 గెలిచి 7 ఓడిపోయి 1 టైతో 33 పాయింట్లతో 9th ప్లేస్లో ఉంది. బెంగాల్ వారియర్స్ 13 మ్యాచ్లకు గాను కేవలం 3 గెలిచి 8 ఓటమి పాలై 2 టైతో 25 పాయింట్లతో 10th ప్లేస్లో ఉండగా గుజరాత్ జైంట్స్ 13 మ్యాచ్లకు గాను 4 గెలిచి 8 ఓడిపోయి 1 టైతో 25 పాయింట్లతో 11th ప్లేస్లో ఉంది. చిట్ట చివరిగా బెంగళూరు బుల్స్ 14 మ్యాచ్లకు గాను కేవలం 2 గెలిచి 12 ఓడిపోయి 16 పాయింట్లతో లాస్ట్ ప్లేస్లో ఉంది. అది కాకుండా రైడింగ్ నుంచి 164 పాయింట్లతో దేవాంక్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే అస్సు మాలిక్ 159 రైడ్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అర్జున్ దేశ్వాల్ 152 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉండగా
నితిన్ కుమార్ 112 రైట్ పాయింట్లతో 4th ప్లేస్లో ఉన్నాడు. అజిత్ చౌహాన్ 109 పాయింట్లతో 5th ప్లేస్లో ఉండగా, ఇంకా డిపెండింగ్ విభాగం నుంచి చూస్తే బెంగళూరు బుల్స్ నుంచి నితిన్ రావల్ 49 ట్యాకిల్ పాయింట్లతో 1st ప్లేస్లో ఉంటాయి. మహమ్మద్ రిజా చాదులు 49 ట్యాకిల్ పాయింట్లతో 2nd ప్లేస్లో ఉన్నాడు. 3rd ప్లేస్లో సుమిత్ సోగన్ 40 ట్యాకిల్ పాయింట్లతో ఉండగా, 4th ప్లేస్లో గౌరవ్ ఖత్రి 40 ట్యాకిల్ పాయింట్లతో ఉన్నాడు. 5th ప్లేస్లో నితీష్ కుమార్ 45 ట్యాకిల్ పాయింట్లతో ఉన్నారు. అంతేకాకుండా ఈ మ్యాచ్ ప్రధానంగా ఓటమి కావడానికి కారణం జైపూర్ పింక్ ప్యాంథర్స్ కెప్టెన్ అయినటువంటి అర్జున్ దేశ్వాల్ ఆశించినంతగా పర్ఫార్మెన్స్ చేయకపోవడము. ఈ మ్యాచ్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసినటువంటి భవానీ రాజ్పుత్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా వస్తుంది. అలాగే టాకిల్ ఆఫ్ ది మ్యాచ్ చూస్తే మనకు ముఖ్యంగా కెప్టెన్ అయిన సుమిత్కి ఇవ్వచ్చు. మొమెంటమ్ ఆఫ్ ది మ్యాచ్ ఇతీష్కు దక్కవచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.